ఫ్రూట్స్ అయితే దారాలా కట్టేశాను. అయితే ఇప్పుడు పాలవెల్లి కోసమని స్టాండ్ కోసం నేను బాగా వెతికాను. నాకు ఇంట్లో ఏం దొరకలేదు. నా వీధి చివరిలో ఉన్న ఫ్రిడ్జ్ రిపేర్ షాప్‌కి అయితే వెళ్ళాను నేను. అక్కడైతే పాత ఫ్రిడ్జ్ లోపలి స్టాండ్ అయితే దొరికింది నాకు. అది నేను అడిగి తీసుకొని వచ్చేసాను. అండ్ దానికొచ్చేసి ఏం చేశామంటే 4 వైపులా కూడాను థ్రెడ్స్ కట్టాను. థ్రెడ్ కట్టి వెనక కిటికీకి దాన్ని హ్యాంగ్ చేయడం అటువంటిది జరిగింది. ఈ విధంగా పెట్టి వెనక 2 దారాలు ముందు 2 దారాలు కట్టేసి కిటికీకి కట్టేశాను. కాబట్టి మళ్ళా కింద స్టాండ్లేమీ అవసరం లేదు. పైన దారాలతోనే ఈ స్టాండ్ అనేటువంటిది నిలబడింది. అండ్ కింద మనము దారాలతో ఫ్రూట్స్ని కట్టుకున్నాం కదా, వాటిని వేలాడదీయాలి. అవి కూడాను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఆ విధంగా వేలాడదీసుకుంటే చూడటానికి చక్కగా ఉంటుంది. అండ్ మనకు తీసుకునే పాలవెల్లి స్టాండ్ కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండి మధ్యలో గళ్ళలాగా ఉండాలి. అప్పుడే మనకు సరిగ్గా సరిపోతుందండి. థ్యాంక్ యూ.